సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సో 1990 to 2025 సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానివచ్చు. బ్యూటిఫుల్ అండి. ఇంకా నాకు గుర్తున్నాయి అవన్నీ. కిట్టిగాడు చేయడం, తర్వాత సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. ఆ తర్వాత అందమని ఒక సినిమా చేశాను ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా 2000 లో. ఆ సినిమా రిలీజ్ అవ్వాల, ఆడియో పెద్ద హిట్ అయింది. అక్కడ నా కెరీర్ కి బ్రేక్ సినిమాల్లో. అంటే చాలా మంది సెంటిమెంట్ ఆగిపోయిన సినిమా హీరో కౌశిక్ అని స్టార్ట్ అయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 years పోస్టర్ ఉంది. అది ఎండకెండి వానకి తడిసి అలా పోస్టర్ ఉండిపోయింది అనమాట. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 2002 May 9th. సంతోషం సినిమా నాగార్జున గారిది. ఆయన పోస్టర్ నా పోస్టర్ పక్క పక్కనే, దగ్గర ఇంకా ఫోటో ఉంది. సంతోషం పోస్టర్ మీద ఏమో స్కై బ్లూలో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రేయ గారు, పక్కన అందం, నేను అమ్మాయి కాళ్ళకేసి చూస్తున్నట్టుగా. అమ్మాయి కాళ్ళు మాత్రం ఉంటాయి, పాదాలు పట్టీలు అంతే. నా మొత్తం నా ఫేస్ ఉంటుంది. అది పోస్టర్. ఆ పోస్టర్ మిగిలిపోయింది. సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అప్పట్లో అందరినీ, శ్రీనివాట్ల గారిని, వినాయక్ గారిని, తేజ అందరినీ కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కౌశిక్ సినిమా ఆగిపోయింది కదా అన్నమాట. అంటే సెంటిమెంట్ కదా మనకి ఇండస్ట్రీలో, ఆగిపోయిన సినిమా హీరో. సో దాన్ని బ్రేక్ చేసిన ఈవి సత్యనారాయణ గారండి. ఆ సినిమా ఆగిపోగానే 6 పత్రికల్లో పిలిచారు నన్ను. అరే నువ్వు చెయ్యి, ఏం కాదు, బాగుంటుంది. సినిమా ఆడలా, బ్యాడ్ లక్. అది చేస్తుంటే ఆర్పి పట్నాయక్ గారు సీను వాసంతి లక్ష్మి సినిమాలో విలన్గా ఇచ్చారు. అది ఆడలా. అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇక్కడ హిట్ అయితే కదా వేషాలు వస్తాయి. సో అది ఎప్పుడైతే ఆ 2 పోయాక వేషాలు రాలేదు, ఇంకా ఫుల్ ఫిజిగా టీవీకి వచ్చేసాను. సార్ యాక్చువల్గా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది, యాక్టర్ చేతిలో ఇంపాక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లకి బాగా. అది ఎందుకని ఇప్పటికీ కూడా అది సినిమాలో లేకపోతే స్టోరీ ఇదనో లేకపోతే జనాలకి ఎక్కకపోవడం వల్ల ఈ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తా, రావు రమేష్ గారు, ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ వాళ్ళు మన సినిమా ఇండస్ట్రీలో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా ఇలా అవలీలుగా చేసి ఒక లెజెండ్. ఆనెస్ట్ గా రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే అది ఓకే, అది జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఆయనకి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఆయన మాతో పాటు టీవీ చేశారు. అంటే నేను ఆయన కాంబినేషన్ చేయలేదు. ఆయన ఈ టీవీలో చెన్నైలో ఉండేవారు అప్పుడు. ఆయన అక్కడ టీవీ సీరియల్ చేసేవారండి. నాకు బాగా గుర్తు. ఆయన అది చేస్తున్న టైంలో టీవీలో బాగా పాపులర్గా ఉంటూ క్యారెక్టర్స్ చేస్తూ గోపిచంద్ గారి ఒక్కడున్నాడు సినిమా, గమ్యం, కృష్ణ గారి గమ్యం నెక్సలెట్ క్యారెక్టర్ చేశారు. అది బాగా ప్లేస్ ఆయనకి. ఆ తర్వాత కొత్త బంగారు లోకం పడింది. ఎప్పుడైతే అత్తారింటికి దారి చేశారో ఫేస్ మారిపోయిందండి. అంటే చూడండి ఇంపాక్ట్ ఎలా అవుతుందని చెప్తున్నాను మీకు. అంటే రావు రమేష్ గారు అప్పటిదాకా మనకి గమ్యం సినిమాలో ఒక్కడున్నాడులో ఒక చిన్న గెస్ట్ రోల్లో చేశారు. తర్వాత కొత్త బంగారు లోకంలో ప్రొఫెసర్, మంచి క్యారెక్టర్, బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నారు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి మావయ్య క్యారెక్టర్ చేశారో ఈ క్వశ్చన్స్ మారిపోయాయండి. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ద వరల్డ్ నోటీస్డ్ హిమ్. ఈయన కదా పర్ఫార్మర్. లైక్ వీ హ్యావ్ అనదర్ ప్రకాష్ రాజ్. అంటే ఒక ప్రకాష్ రాజ్ గారిలో ఒక సమకాలీక నటుడు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నటుడు మనకు దొరికాడు ఇండస్ట్రీ కన్నా. అప్పుడు రికగ్నైజ్ అయింది. అది దేనికంటారు, హిట్. అంటే ఆ డైరెక్టర్ ఏదైనా హిట్ మీద డిపెండ్స్ ఉంటుంది. ఒక ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడో తెలుసు. మీ ఇద్దరు ఒక సీరియల్ చేయాల్సింది మిస్ అయ్యాం. బట్ ఆయనకి కూడా నేనంటే నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. రావు రమేష్ గారికి వి కీప్ మీటింగ్. ఒకసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను. అంటే ఆయన అదే అంటాను, పాప ఆయనకి ఎప్పుడో రావాలి. ఇన్ఫాక్ట్ అంటే ఆయనకున్న పర్ఫార్మెన్స్ టాలెంట్ కి క్యాపబిలిటీస్ కి రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఎప్పుడో వచ్చేయాలి. అంటే చూడండి, రావు గోపాలరావు అబ్బాయికే అంత టైం పట్టిందంటే ఇండస్ట్రీ. సార్ ఎస్సీ అంటే 1990 నుంచి ఇంత సూపర్ హిట్ ఫిలిమ్స్ చేసి ఆల్మోస్ట్ 18,000 పైన ఎపిసోడ్స్ చేసి 45 దగ్గర ప్లస్ సీరియల్స్ లో ఉన్నారు కదా. అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు మంచిగా పరిచయాలు ఉన్నారు. తేజ గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, పూరి జగన్నాథ్ సార్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ కూడా వెళ్ళి మన కోసం ఒక మాట అడిగితే అంటే ఆపర్చునిటీ రావచ్చు, లేదు అంటే అడగకుండా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా అనేది కూడా కొంతమంది యాక్టర్స్ ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు అనుకోదండి, నేను అడిగి కలిసేవాడిని. కలిసేవాళ్ళం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలిసాను, మన అనిల్ రావిపూడి గారిని కలుస్తుంటాను. కాకపోతే ఏంటంటే నేను అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్టర్ అయిన తర్వాత. ఆ టైంకి అది అనిపించాలండి, లేకపోతే కాన్స్టెంట్ టచ్లో ఉండాలి మనం. నేను సెకండ్ ఇది చేయలా. ఎప్పుడైతే నాకు 6 పత్రికల సినిమా ఫ్లాప్ అయిందో, శ్రీను వాసంతి లక్ష్మి ఫ్లాప్ అయిందో, ఫుల్ ఫ్లెడ్జ్గా టీవీకి వచ్చేసాను. కంఫర్టబుల్ గా ప్లేస్ అయిపోయానండి. ఈటీవీలో చేస్తున్నా, జీలో చేస్తున్నా, జెమినీలో చేస్తున్నా. ఈటీవీకి 15 సీరియల్ చేశా, జెమినీకి 7 చేశాను, 9, స్టార్ మాకి 7 సీరియల్ చేశా. అంటే ఏంటి, ఐ వాజ్ గెటింగ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్. సాటిస్ఫైడ్. అంటే నాకు ఎప్పుడు, అంటే నాకు ఒకటే కోరిక ఉండేది, అంటే ఎప్పటికైనా లైఫ్లో ఇప్పటికీ ఒక కోరిక ఏంటంటే
ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా, రావు రమేష్ గారి లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. సార్ చాలా మంచి వర్డ్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్ కి కూడా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద పెయిన్ ఉంటుంది కదా. అది ఇష్టం, పెయిన్ అన్ని ఉంటాయి. బ్రేక్ అండి. ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ పడితే సినిమా ఆడదు. అదే చెప్తున్నా, లాజిక్ ఎలా ఉంటుందంటే, నాకు శ్రీనివాసన్ లక్ష్మి సినిమాలు నమ్మరు. నాకు చాలా మంది ఇప్పటికీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఒక సాఫ్ట్ విలన్ చూడడానికి చాలా అమాయకంగా ఒక ఎంపీ కొడుకు వచ్చి రాజమండ్రి అంటే ఒక ఊరు వచ్చి ఇద్దరు అమ్మాయిలు రేప్ చేసి వెళ్ళిపోతాడు. అని చంపేస్తుంది హీరోయిన్, చంపేస్తుంది క్లైమాక్స్. ఈ క్యారెక్టర్ మనోహర్ క్యారెక్టర్ పేరు. అంటే అలాంటి క్యారెక్టర్ లైక్ చేస్తున్నారు. కాకపోతే అది హిట్ అయి ఉంటే నాకేమో వేషాలు పడేవేమో, అంటే పాజిటివ్ విలన్ గా పడి ఉండొచ్చేమో. బట్ అది ఫ్లాప్ అవడం అంటే ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు నమ్మరండి, 78లో చిరంజీవి గారితో 20 మంది వచ్చారు హీరోలు. వీరు అడోర్ మెగాస్టార్ అంతే. అది అంటే అది ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడి ఆ టైమింగ్, ఆ కష్టం, ఆపర్చునిటీస్ కూడా ఆ టైంకి రావడం, అని అందిపుచ్చుకోవడం. ఆయనకి ఖైదీ సినిమా 60 సినిమా, నాకు తెలిసి 70 సినిమా అనుకుంటండి. ఫస్ట్ 20 సినిమాల్లో కాదు ఆయన ఖైదీ, చాలా లేట్గా వచ్చిన సినిమా. 83లో ఖైదీ సినిమాకి అప్పటికే ఆయన 50 సినిమాలు చేశారు ఆయన. సో అంటే అప్పటికే ఆయన చిన్న క్యారెక్టర్లు, అంటే నెగిటివ్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కడ అయిపోయి ఉండేదిగా. చెప్తున్నా అంటే వీ షుడ్ కీప్ ఆన్ వెళ్ళిపోవాలండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన ప్రయత్నం మనం చేయాలి. ఆ టైము, నేను టైం బాగా నమ్ముతా. ఒకసారి కోట శ్రీనివాసరావు ఒక మాట చెప్పారు ఒక షోలో. ఆయన చెప్పారన్నమాట, టాలెంట్ గుమ్మడికాయ ఎంత ఉంటే అదృష్టం ఆవగింజంతనే ఉండాలట. అంటే ఎంతో కొంతనే ఉండాలండి. నాకు టాలెంట్ ఉంది, నేను మంచి పర్ఫార్మర్ అంటే కుదరదు. ఆ టైంకి ఆ డైరెక్టర్ కనిపించాలి. అండ్ ఇంకోటి, కాన్స్టెంట్ ఫాలో అప్ తప్పు నాదే, నేనే చేయలేదండి. అంటే నేను ఎప్పుడైనా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యేప్పుడు కలిసేవాడిని. పాపం ఇప్పటికీ ఏ మాట కమంట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్ నేను గెయిన్ చేసుకున్నా. భయ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ సీరియల్ చేస్తున్నారు, ఇంత బాగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఫాలో అప్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్, ఇప్పుడు సీరియల్ అంటే 20 రోజులు బ్లాక్ అయిపోతాయండి. సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి. నేను రేపు పొద్దున మొహమాటానికి కలిగి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చాక ఆబ్లిగేషన్ నేను కాదు అంటే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకని నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే, మనకు ఒక ట్యాగ్ వేస్తారండి తెలుగులోనే, సార్. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. ఇది ట్రూ, ఇది